నాది ధనుస్సు రాశి, నాది కుంభరాశి, నాది మీనరాశి. ఇట్లా మీ రాశి పేరుని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని, వీడియోని పంపమని, లైక్ చేయమని ఇవేం అడగట్ల. యూట్యూబ్‌లో అందరూ అడుగుతారు. కానీ మాకు కావాల్సిందేంటో తెలుసా? మీరిచ్చే కామెంట్. కామెంట్ ఒక్కటే కదా! ఏమిస్తాంలే నిన్నిచ్చాము, లేకపోతే మొన్నిచ్చాం, ఎన్నిసార్లు ఇస్తాం అనుకోకండి. మీరిచ్చే ఒక్కొక్క కామెంట్ నాకు కొండంత బలాన్నిస్తది నాకు కానీ, మా టీమ్‌కి కానీ. మేము 10 ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా కామెంట్లు చూసి మేము సంతోషపడి సంబరపడిపోతాం. కాబట్టి ఇంతగా అడుగుతున్నా ఒక్క కామెంట్ మీ రాశి ఏంటనేది ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం ఏదైతే ఉంటుందో అది మన జీవితాల్ని, మన తెరలాతల్ని మార్చేస్తుంది అని నమ్ముతారు. కాబట్టి దేవగురువుగా పిలువబడేటువంటి బృహస్పతి ఎప్పుడైతే మనకు అనుకూలంగా టర్న్ అవుతాడో మొత్తం మనకు అదృష్టం అనేది చాలా బంకలా పట్టుకుంటుంది. సో ఏప్రిల్ 8, 9 తేదీల నుంచి కొన్ని రాసుల వారికి గురుగ్రహ సంచారం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు పట్టబోతున్నాయి. ఈ రాసుల వారు ఎంతగా అదృష్టం అంటే ఇక నేల మీద నడవరేమో వీళ్ళు అనే లెవెల్లో బాగా డబ్బు రాబోతుంది. నేరుగా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. విదేశీయాన కళ నెరవేరడమే కాకుండా ఇవి మాత్రమే కాకుండా ప్రతిరోజు ఏదో రకమైనటువంటి పాజిటివిటీ రాబోతుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బృహస్పతి స్వరాశి అధిపతి కావడం వల్ల వీరికి ఆ టైం మొత్తం కూడా బంగారు కాలం లాంటిది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి వీసా సమస్యలు కానీ, లేకపోతే విదేశాలకి సంబంధించి వెళ్ళాలని మీరు చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలు ఇప్పటికి కొలిక్కొచ్చాయి. డెఫినెట్లీ వర్కౌట్ అవ్వబోతుంది. చదువుల కోసం కానీ, ఇంకో దానికోసం కానీ వెళ్ళాలనుకునే వారికి గ్రీన్ సిగ్నల్ లభించబోతుంది. కేవలం ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు ఈ రాశి వాళ్ళు. మిథున రాశి. మిథున రాశి ఏంటంటే ఈ టైంలో అదృష్ట కాలాన్ని మోసుకురాబోతోంది. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కార్యకలాపాల కోసం ఇతర దేశాలు విస్తరించే అవకాశం ఉంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు ప్రతి చిన్న పని ఏదైతే తలపెడతారో మిథున రాశి వాళ్ళకి దాని సక్సెస్ చాలా వ్యాస్ట్గా, చాలా పెద్దగా ఉండబోతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ టైంలో బయటపడబోతున్నారు. విదేశీ మిత్రుల నుంచి మీకు మంచి మంచి వ్యాపార ఒప్పందాలు రాబోతున్నాయి. విదేశీ మిత్రుల నుంచి మీ అబ్బాయికో, మీ అమ్మాయికో మంచి విదేశీ సంబంధం కూడా రాబోతుంది. తద్వారా మీ వారితో పాటు మీ వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారికి బృహస్పతి సంచారం వల్ల అదృష్టం ఇట్లా అతుక్కుపోద్దంట. ఇట్లా గట్టిగా అతుక్కుపోద్దంట అదృష్టం. ఆ లెవెల్లో అదృష్టం ఉందంటున్నారు. మీరు చేసే ప్రతి పని సఫలమవుతుంది. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఆన్సైట్ ఉద్యోగాలు రావడం వల్ల విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం, కొత్త గుడ్ న్యూస్ వినబోతున్నారు తులారాశి వాళ్ళు రానున్న రోజుల్లో. ఇది మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమికులు పెళ్లిపీటలు ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ధనలాభంతో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు బాగా లభించబోతున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల ధనయోగం చాలా ఎక్కువగా పడుతుంది. ధనకాలం ఇదంతా కూడా పూర్వీకుల ఆస్తి కలిసి రావడము, విదేశీ పెట్టుబడులు ఎప్పుడో పెట్టి మర్చిపోయిన విదేశీ పెట్టుబడులు స్టాక్స్ వల్ల డబ్బులు రావడము, వీరి జీవితంలో ఫ్లైట్ ప్రయాణాలు సర్వసాధారణంగా మారిపోతాయి మీనరాశి వారికి రానున్న రోజుల్లో. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎంతగానో ఎదుగుతారు. రోజువారీ జీవితంలో చాలా సానుకూల దృక్పథం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. వృషభ రాశి. వృషభ రాశి వారికి బృహస్పతి వల్ల బ్రహ్మాండ రాజయోగం కలగబోతోంది. విదేశీ యానం చేయాలనుకునేటువంటి మీ చిరకాల వాంఛ. వృషభ రాశిలో చాలామందికి నేను విదేశాలకు వెళ్ళాలరా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. మీరు కొనుగోలు చేయాలనుకున్నటువంటి ఇల్లు లేదా వాహనం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. ప్రతిరోజు కొత్త ఉత్సాహంతో మీ పనులు ప్రారంభిస్తారు. పని ప్రదేశంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్ళే అవకాశం ఉంది. మీలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. దీనివల్ల సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. సంపాదన మార్గాలు విస్తరిస్తాయి. అంత పాజిటివ్గా ఉంది. విదేశీ కరెన్సీ సంపాదించే అవకాశం కూడా వృషభ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉంది.